హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా రోజుల నుంచి ఒక మంచి యాక్షన్ కెమెరా కొనుక్కోవాలి అంటే మనకు బ్లాగింగ్ చేయడానికి ఈజీ ఉంటుంది కదా అనుకున్నాను. బట్ మనకి గోప్రో తప్ప వేరే ఆప్షన్ కనిపిస్తలేదు మార్కెట్లో. ఎందుకంటే గోప్రో మంచి క్వాలిటీ ఇస్తుంది, మంచి స్టెబిలైజేషన్ ఇస్తుంది కాబట్టి. సో నేను బాగా రీసెర్చ్ చేసిన అనమాట. రీసెర్చ్ చేసిన తర్వాత చాలా కంపెనీస్ని వెరిఫై చేసుకున్నా. అంటే క్వాలిటీ ఇంకా సౌండ్ క్వాలిటీ అన్ని కూడా చూసుకున్నాను అనమాట. కాకపోతే మనకి విత్ ఇన్ బడ్జెట్లో మనకి ఎలాంటి కెమెరా కూడా దొరకట్లేదు మార్కెట్లో. సో అలాంటప్పుడు నేను చాలా వీడియోస్ అవి చూస్తున్నప్పుడు ఏమైందంటే నాకు ఒక కెమెరా అనేది నాకు కనిపించింది అకాసో కంపెనీ నుంచి. సో అకాసో కంపెనీ నుంచి నేను ఆర్డర్ ఇద్దామని చాలా ట్రై చేసిన. బట్ అమెజాన్లో ఒకసారి అవైలబుల్గా కనిపించింది, అంతే, మళ్ళీ కనిపించలేదు. సో అది చాలా రోజులు ట్రై చేసిన, బట్ అవైలబిలిటీ లేకుండే అనమాట మనకి మార్కెట్లో. సో నా ఆఫ్లైన్ మార్కెట్ కూడా చూసిన కొన్ని ప్లేసెస్లో, అది నాకు కనిపించలేదు, అంటే లేవని చెప్పి అవైలబుల్ లేవన్నమాట. సో నేను ఒక ఆన్లైన్లో మనం సెర్చ్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రోడక్ట్ గురించి మన డిఫరెంట్ టైప్ లింక్స్ వస్తాయి కదా. సో అదేవిధంగా నాకు లింక్ వచ్చిందనమాట. సో IamAstudent.com అనే వెబ్సైట్ నుంచి. సో నేను ఆ వెబ్సైట్ నుంచి కూడా నేను కనుక్కున్నాను అనమాట. ఆన్లైన్ వీడియోస్ చూసిన అనమాట. కొంతమంది సెలబ్రిటీస్ కూడా దానిలో ప్రోడక్ట్ ఆర్డర్ చేయడం జరిగింది. సో అది ఒక జెన్యున్ వెబ్సైట్ అని నాకైతే తెలిసిందనమాట. సో నేను కూడా ఒక జెన్యున్ వెబ్సైట్ కాబట్టి దానిలో నుంచి ఆర్డర్ ఇద్దామని డిసైడ్ అయినా. ఆ వెబ్సైట్ నుంచి అయితే యాక్షన్ కెమెరా ఆర్డర్ ఇచ్చిన అకాసో బ్రేవ్ 7 అని. సో అది వచ్చేసి మనకి 13,000 చేంజ్ పడింది అనమాట. అప్రాక్సిమేట్లీ 13,500 అలా పడింది అనమాట. మనకి గోప్రో హీరో 8 వచ్చేసి మనకి 29,000 30,000 అరౌండ్ ఉంటుంది. దాని తర్వాత మనకి గోప్రో 9 వచ్చేసి 40,000 45,000 అట్లా. అంటే చాలా బడ్జెట్, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట ప్రోడక్ట్స్. సో నాకు విత్ ఇన్ బడ్జెట్ అంటే ఒక 15,000 లోపట్నే ఒక మంచి యాక్షన్ కెమెరా నాకు కావాలని నేను చాలా రీసెర్చ్ చేసిన. సో అప్పుడు నాకు కనిపించింది అకాసో బ్రేవ్ 7. సో మనకి మార్కెట్లో అవైలబుల్ లేదు కాబట్టి నేను ఏం చేసిన అంటే వెరిఫై చేసుకున్న తర్వాత IamAstudent.com వెబ్సైట్ నుంచి నేను ఆర్డర్ ఇచ్చిన అనమాట. సో మనకి ఒక 20 days టైం ఇచ్చారు వాళ్ళు. బట్ అప్రాక్సిమేట్లీ విత్ ఇన్ 7 days లోపట్నే మనకైతే ఆర్డర్ వచ్చింది అనమాట. ఇంకా తొందరగా వస్తుంది, బట్ ప్రోడక్ట్ అవైలబిలిటీ బట్టి ఈ చూపిస్తాను మీకు. ఇదే యాక్షన్ కెమెరా. సో నేనైతే ఆర్డర్ చేయడం జరిగింది అనమాట. సో మీకు ఈ ప్రోడక్ట్ గురించి రివ్యూ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకో ఫుటేజ్ మాత్రం మీకు ఎండ్లో చూపిస్తాను. ఓకే, అంటే వీడియో క్వాలిటీ ఎట్లా వస్తుంది అనేది మాత్రం మీకు ఎండ్లో చూపిస్తాను. సౌండ్ కూడా బాగా వస్తుంది. దీంట్లో మనకి ఇనిషియల్గా 2021 ఆ టైంలో మనకి ఇనిషియల్లీ ఒక ప్రోడక్ట్ రిలీజ్ అయింది అనమాట. అప్పుడు దీనిలో సౌండ్ క్వాలిటీ అంతా బాగా లేకుండే. దాని తర్వాత దీన్ని ఫర్మ్వేర్ అప్డేట్ చేసేది దీనిలో. సో దాని తర్వాత అయితే మనకి క్వాలిటీ అయితే బాగా వస్తుంది, ఫుటేజ్ కూడా బాగా వస్తుంది. సో ఈ కెమెరాలో వచ్చేసి మనకి 4K 30 frames per second మనం షూట్ చేయొచ్చు. మోస్ట్లీ అయితే మనకి 1080 60 FPS ఆర్ 90 FPS షూట్ చేస్తాం మనం దీంట్లో. ఎందుకంటే ఫైల్ సైజ్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి అప్పుడు మనకి అప్లోడ్ కూడా ప్రాబ్లం అవుతుంది, ప్లస్ వీడియో ఎడిటింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో అదనమాట. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. చూపిస్తాను ప్రోడక్ట్ గురించి, అన్బాక్సింగ్ చేసి కంప్లీట్గా మీకు రివ్యూ చూపిస్తాను. సో ఎండ్ వరకు చూడండి. మీకు లాస్ట్లో వచ్చేసి మీకు అంటే ప్రైస్ వచ్చేసి చెప్పింది కదా ఆల్రెడీ 13,500 అప్రాక్సిమేట్లీ పడింది. సో దాని తర్వాత వచ్చి మనకి చిన్న మౌంట్ అయితే తీసుకున్నాను నేను. సో చూస్తున్నారు కదా ఎంత ఉందో కెమెరా, 1 inch ఉంటుంది. సో ఇట్లా 2 inch ఇలా ఉంటుంది. సో మీరు వేరే ప్రోడక్ట్స్ కూడా చూడొచ్చు, కంపేర్ చేయొచ్చు. బట్ ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట, అందుకే నేను ఆర్డర్ ఇచ్చాను అనమాట. చూద్దాం. మీకు శాంపుల్ వీడియో అయితే మీకు లాస్ట్లో చూపిస్తాను. ఎందుకంటే అన్బాక్సింగ్లో మీకు ఇన్సర్ట్ SD కార్డ్ ఇంకా బ్యాటరీ అవన్నీ ఇన్సర్ట్ చేస్తాను కాబట్టి అప్పుడు ఫుటేజ్ చేయలేను. తర్వాత మీకు వేరే అంటే నేను ఈ కెమెరాతో తీసిన ఒక ఫుటేజ్ని, ఒక వ్లాగ్ని డిస్క్రిప్షన్లో ఇంకా ఐకార్డ్లో ఇస్తాను. మీరు వెళ్ళి ఆ వ్లాగ్ని చూడండి, ఆ వీడియోని. ఇంకా ఎండ్లో కూడా చిన్న ఫోటో చేస్తాను నీకు, దాంట్లో మీరు శాంపుల్ చూడొచ్చు. వీడియో క్వాలిటీ అయితే బాగుంది. ఓకే, ఇప్పుడు మనము వీడియోకి వెళ్దాం, అన్బాక్సింగ్ చూద్దాం. ఓకేనా? సో ఇది నేను ఆర్డర్ చేసిన యాక్షన్ కెమెరా IamAstudent.com వెబ్సైట్ నుంచి. ఓకేనా? ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేసిన, అంటే దీని లోపల మనకి వారంటీ కార్డ్ అవన్నీ చెక్ చేసిన అనమాట. సో ఓకేనా, ఇది యాక్షన్ కెమెరా. సో అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో ఫస్ట్ మనకి ఇట్లా ఉంటుంది అపియరెన్స్. ఓకే, నెక్స్ట్ దీనిలో మనకి మాన్యువల్ ఇచ్చారనమాట. సో ఎట్లా యూజ్ చేయాలి అని కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లో అనే పార్ట్స్ని కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు దీంట్లో. సో ఇంగ్లీష్ అండ్ చైనీస్ లాంగ్వేజ్ అనుకుంటా. పక్క పెట్టేద్దాం. చూసుకుంటే ఇది మనకు ఉన్నది యాక్షన్ కెమెరా. సో ఇది మనకి ఇండియాలో అంత ఈజీగా అవైలబుల్ ఉండదు. సో మనకి ఏంటంటే
ఆన్లైన్లో కూడా మనకి అందుబాటులో ఉండదు. సో నేను ఏం చేసిన అంటే ఇది iamastudent.com వెబ్సైట్ నుంచి ఆర్డర్ ఇచ్చిన అనమాట. ఓకేనా. సో ఫస్ట్ చూసుకుంటే ఇట్లా ఉంటుంది యాక్షన్ కెమెరా. సో దీనికి మనకి మౌంట్ కూడా ఇచ్చారు, మంచిగా ఉంది మౌంట్ అయితే. చూద్దాం. ఫస్ట్ కెమెరా పక్కన పెట్టేసి దానిలో ఇంకా ఏమైనా చూద్దాం. దీనిలో మనకి చూసుకుంటే చాలా వరకు యాక్సెసరీస్ ఉన్నాయి. యాక్సెసరీస్, బెల్ట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బెల్ట్స్, క్లిప్స్, స్క్రూస్, మౌంట్స్ అని చాలా ఉన్నాయన్నమాట. ఇది హెల్మెట్ మౌంట్, ఇది రిమోట్ అనమాట. చూస్తున్నారు రిమోట్. సో ఇది అకాసో నుంచి మనకి కెమెరా కంట్రోల్ చేయడానికి వచ్చిన రిమోట్ అనమాట దీన్ని. ఓకే. సో ఇంకా చాలా వరకు మనకి మౌంట్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇవన్నమాట. చూపిస్తాను మీకు ఎన్ని వచ్చినాయో. ఓకేనా. సో ఇవి రెండు ఒకటే మౌంట్స్, ఒకటి రిమోట్. బెల్ట్, ఇవి మన కెమెరా పాటుతో వచ్చిన యాక్సెసరీస్. ఇంకా వీటితో పాటు కూడా మనకి బ్యాటరీస్ ప్రొవైడ్ చేశారు. సో బ్యాటరీ అయితే నేను అప్పుడు ఆల్రెడీ దానిలో పెట్టేసిన. చూసుకుంటే ఇది ఒక బ్యాటరీ. అలాంటి ఇంకో బ్యాటరీ మనకి కెమెరాలో ఆల్రెడీ వేసేసినాం, మనం కెమెరాలో ఉందన్నమాట. ఓకేనా. ఇది వచ్చేసి మనకి బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. 2 బ్యాటరీస్ ఉన్నాయి కదా, 2 బ్యాటరీస్ని ఒకసారి మనం ఛార్జ్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన కేబుల్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఓకేనా. సో ఇవి ఓవరాల్గా మనకి ఇన్ ద బాక్స్లో వచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా అలాంగ్ విత్ ద కెమెరా. ఓకే. ఇప్పుడు మనకి కెమెరా ఒకసారి ఆన్ చూద్దాం. ఓకేనా. ఒకసారి కెమెరా ఆన్ చేద్దాం, చూపిస్తే ఎట్లా ఉంటుందో మీకు. సో మనకి కెమెరా ఇనిషియల్గా ఇట్లా ఉంటుంది అపియరెన్స్. ఓకేనా. దీన్ని మనం ఈ మౌంట్ అనేది తీసేద్దాం ఫస్ట్. ఓకే. మౌంట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది. దీన్ని మనం హెల్మెట్కి పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే చూపిస్తాం మీకు. ఫస్ట్ ఇట్లా ఉంటుంది మనకి. ఇది స్క్రూ ఓపెన్ చేయాలి. స్క్రూ ఓపెన్ చేసిన తర్వాత ఇది మనకి సపరేట్ అయిపోతుంది అనమాట. సపరేట్ అయిపోతున్న తర్వాత మనం కెమెరాకి హెల్మెట్కి మనం జే మౌంట్ పెడతాం కదా, ఆ జే మౌంట్కి దీంట్లో ఫిక్స్ చేయొచ్చు అనమాట యాక్షన్ కెమెరా. సో ఇట్లా ఉంటుంది. దీని లోపల ఆల్రెడీ నేను బ్యాటరీ వేసిన. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి తీద్దాం మనం. సో ఫస్ట్ లుక్ ఎట్లా చూద్దాము వితౌట్ మౌంట్ కెమెరా. ఓకేనా. సో ముందు చెప్తున్నా గైస్, ఇదైతే మనకి ఇండియాలో అవైలబుల్ లేదు. ఆన్లైన్ కూడా చూసుకోవచ్చు మీరు. ఆన్లైన్ కూడా మీకు దొరకదు ఇది. ఈ కంపెనీ అనమాట అకాసో. సో ఈ కంపెనీ ఆరిజిన్ నాకైతే అంత క్లియర్ ఐడియా లేదు. కొంతమంది చైనా అంటున్నారు, కొంతమంది కొరియా అంటున్నారు. ఓకేనా. సో ఇది స్టార్టింగ్ ఇట్లా ఉంటుంది, గెట్ స్టార్టెడ్ అని. ఇక్కడ మనకు ఉంటుంది ఫిల్ ఆఫ్ ది టైమ్ ఆన్ ద కెమెరా స్క్రీన్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకేనా. ఓపెన్ చేసేసి ఆన్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో. సో ఇది మనం ఇది 2 ఇంచెస్ స్క్రీన్. ఇక్కడ మనం టచ్ స్క్రీన్ అనమాట. ఇది టచ్ సెన్సిటివిటీ చాలా మంచిగా ఉంది. ఓకే. ఇది ఫ్రంట్ వచ్చేసి మనకి ఇది లెన్స్, కెమెరా లెన్స్ అనమాట. ఇక్కడ చూస్తారు కదా, ఇది డిస్ప్లే మనకి ఫ్రంట్ డిస్ప్లే అనమాట. మనకి గోప్రోలో వస్తుంది కదా అట్లా. కాకపోతే ఇది మనకి వెరీ లో బడ్జెట్ అనమాట. ఇది మనకి గోప్రో వచ్చేసి చాలా కాస్ట్ ఉంటుంది. సో గోప్రో మనకి ఈజీ దొరికిపోతుంది అనమాట. కాకపోతే ఈ అకాసో కంపెనీ వచ్చిన ప్రోడక్ట్స్ మాత్రం అంత ఈజీ దొరకవు. ఒక V50X సంథింగ్, అది ఒకటి 2 ప్రోడక్ట్స్ మాత్రం మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో ఇది మనకి ఇనిషియల్ లుక్ ఇట్లా ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది. పక్కన మనకు వచ్చేసి ఇది మనకి USB Type-C పోర్ట్, ఇంకా మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చింది ఇక్కడ. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్. సో దీంట్లో మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేయాలి. ఓకే. సో చెప్తున్నా కదా ఆల్రెడీ మీకు దీనిలో నేను ఆల్రెడీ బ్యాటరీ ఇన్సర్ట్ చేసిన నేను. ఓకేనా. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకి 1050 mAh అనమాట. ఇది మనకి అప్రాక్సిమేట్లీ 1 అవర్ వస్తుంది. సో దీన్ని ఇట్లా పెట్టేద్దాం మనం. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని ఫస్ట్ ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత మీకు ఎట్లా అంటే ఎంత వైడ్ యాంగిల్ వచ్చేసి 170 degrees ఆన్ చేద్దాం మనం. ఆన్ చేయాలంటే ఫస్ట్ మనకి పైన ఒక
పవర్ బటన్ ఉంటుంది, దీన్ని నొక్కి పట్టుకోవాలి. ఓకేనా, చూస్తున్నారు కదా అకాసో బ్రాండ్ నేమ్ విత్ మోడల్ నేమ్ బ్రేవ్ 7. దీనిలో అయితే నేను మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేయలేదు. సో ఇది ఆల్మోస్ట్ మనకి చాలా వైడ్ యాంగిల్ కవర్ చేస్తుంది. సో వీడియో క్లారిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ మనం సెట్టింగ్స్ చూసుకోవచ్చు, మనం టచ్ సెన్సిటివ్ కూడా చాలా బాగుంది. మనం ఇక్కడ మొత్తం సెట్టింగ్ చేసుకోవచ్చు. వీడియో మోడ్ వచ్చేసి మనం దీనిలో క్వాలిటీ, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్రైవింగ్ మోడ్, స్టిల్, వైఫై అన్నీ అనమాట. సో వీడియో క్వాలిటీ తర్వాత చూపిస్తా. ఇంకోటి వచ్చేసి వీడియో స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. అంటే దీంట్లో మనకి ఫస్ట్ ఇంకో మోడల్ వచ్చింది అకాసో బ్రేవ్ 7లో. సో దాంట్లో కొంచెం మైక్ ప్రాబ్లమ్స్ అవి ఉండేవి అనమాట. సో దీంట్లో మాత్రం మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు, ఎందుకంటే దీనిలో ఉన్న ఫర్మ్వేర్ని అప్డేట్ చేశారు కాబట్టి. ఓకేనా, సో బ్యాటరీ చూస్తారు కదా, బ్యాటరీ ఆల్రెడీ ఫుల్ ఉంది, నేను ఛార్జ్ చేస్తాను అనమాట. ఓకే, సో దీంట్లో ఫీచర్ వచ్చేసి మనకి దీంట్లో 4K, మనం 4K కూడా దీంట్లో సెట్ చేసుకోవచ్చు. 4K 60 30 FPS వరకు మనం షూట్ చేసుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదా 4K 30 FPS. ఇది క్లిక్ చేస్తే మనకి ప్రీవియస్లీ రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని చూపిస్తుంది. ఓకే, సో సెట్టింగ్లో చూసుకుంటే ఇమేజ్ స్టెబిలైజేషన్, రెజల్యూషన్ సెట్ చేసుకోవచ్చు మనము. 4K 30 FPS లేదంటే 1080, 60, 90, 60, 30 అని సెట్ చేసుకోవచ్చు వీడియో క్వాలిటీ అనమాట మనము. సో బ్యాక్ వెళ్తే ఇమేజ్ స్టెబిలైజేషన్, ఇది ఆన్ చేసుకుంటే వీడియో అనేది షేక్ కావాలన్నమాట. సో వీడియో ఇంకోడ్, లోప్ రికార్డింగ్ టైమ్ ల్యాబ్స్ ఇంటర్వల్, డ్యూరేషన్ ఎంతవరకు మనం టైమ్ ల్యాబ్స్ అని పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ డ్యూరేషన్ మనం సెట్ చేసుకోవచ్చు ముందే. సో ఆడియో కూడా చేయొచ్చు, దీని నుంచి ఆడియో ఎనేబుల్ చేసాను నేను, ఎందుకంటే మనకి ఇన్బిల్ట్ మైక్ తోటి మనం ఆడియోని రికార్డ్ చేయొచ్చు కాబట్టి. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకి కలర్ సెట్టింగ్స్, ఫిల్టర్స్ అవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ కంట్రోల్, మనకి దీంట్లో వచ్చిన స్పీకర్ ఉంటుంది ఇక్కడ, ఇది వైఫై అనమాట. స్పీకర్ ఉంది కదా, ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది కదా, ఆ స్పీకర్ సౌండ్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో ఇవి సెట్టింగ్స్. యాంగిల్ చూస్తారు కదా మీకు 170 degrees యాంగిల్. రిమోట్ కంట్రోల్ ఎనేబుల్ చేసినాం, ఎందుకంటే మనం ఒకవేళ మనం హెల్మెట్కి పెట్టుకున్నప్పుడు మనం తీసి మళ్ళీ ఆపరేట్ చేయలేం కాబట్టి. సో ఇక్కడ నుంచి నేను రిమోట్ కంట్రోల్ని ఎనేబుల్ పెట్టాను అనమాట. సో మనం పాకెట్ పెట్టుకోవచ్చు, దాంట్లో స్ట్రిప్ కూడా ఉంటుంది మనకి, హ్యాండ్ స్ట్రిప్, చేతికి వాచ్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట రిమోట్ కంట్రోల్. విండ్ నాయిస్ రిడక్షన్, అంటే విండ్ నాయిస్ అంటే ఇక్కడ నుంచి గాలి వస్తున్నా, విండ్ వచ్చినా కూడా దాని నాయిస్ అనేది మనం తగ్గిస్తుంది అనమాట మనం వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు. ఓకేనా, సో ఇది అనమాట. ఇక్కడ టైమ్, డేట్ అని సెట్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, సో పవర్ కన్జ్యూమ్ కాకుండా ఉండడానికి మనం మినిమం అయితే తక్కువ మినిమం సెట్టింగ్స్ అన్నీ పెట్టుకోవాలన్నమాట, బ్రైట్నెస్ అవన్నీ కూడా. ఓకేనా, దీనిలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఫ్రంట్ అనేది డిస్ప్లే ఉంటుంది దీనికి. GoPro 9లో ఉన్నట్టు మనకి GoPro 8 వరకు కూడా మనకి ఫ్రంట్ డిస్ప్లే రాదు, కాకపోతే ఇది వెరీ లో బడ్జెట్. మీకు GoPro 8లో హాఫ్ రేట్ ఉంటుంది ఇది. ఓకేనా, దాని కాస్ట్ అయితే మీరు ఎస్టిమేట్ చేయొచ్చు, ఇంకా హాఫ్ రేట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ డిస్ప్లే ఆన్ కావాలంటే మనము ఈ కింద డౌన్ పవర్ బటన్ నొక్కి పట్టుకోవాలి, అప్పుడు ఫ్రంట్ డిస్ప్లే ఆన్ అవుతుంది. ఓకేనా, చూస్తారు కదా ఫ్రంట్ డిస్ప్లే ఆన్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం చూసి బ్లాక్ చేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ నొక్కి పట్టుకుంటే బ్యాక్ ఆన్ అయిపోతుంది. చూసారు కదా బ్యాక్ డిస్ప్లే ఆన్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మనము ఇలాంటి యాక్షన్ కెమెరాస్లో మనం 4K రికార్డ్ చేయాలంటే మనకి మెమరీ కార్డ్స్ నార్మల్ అయితే పని చేయాలన్నమాట, హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలంటే మనము చూస్తున్నారు కదా మెమరీ కార్డు SanDisk 128 GB ఎక్స్ట్రీమ్ అనమాట. ఇది ఎక్స్ట్రీమ్ అంటే దీని స్పీడ్ ఎక్కువ ఉంటుంది, డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ కానీ అది చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ మెమరీ కార్డ్ మాత్రం ప్రిఫర్ చేయాలి. ఓకే, ఇంకా నేను ఇది ఇన్సర్ట్ చేయలేదు. ఓకే, సో ఇన్సర్ట్ చేసిన తర్వాత రికార్డ్ చేసి శాంపుల్ చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసి ఇప్పుడే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి మెమరీ స్లాట్. సో దీన్ని ఆల్రెడీ మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసిన నేను. ఓకేనా, సో ఇది ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా SanDisk 128 GB ఎక్స్ట్రీమ్ది ఇన్సర్ట్ చేసేసిన. ఇట్లా పెట్టేసిన తర్వాత ప్రెస్ చేసేస్తే టక్కన సౌండ్ వస్తుంది. సో ఇక్కడ చూస్తారు కదా ఇది పోర్టు, యూఎస్బీ పోర్టు. మనము ఈ కెమెరా నుంచి ఎక్స్టర్నల్ మైక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎక్స్టర్నల్ మైక్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి దీంట్లో వచ్చే వాల్యూమ్ మనకు సరిపోతుంది అనుకుంటే సో ఎక్స్టర్నల్ మైక్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది సెటప్ మొత్తం. సో చూస్తారు కదా నేనైతే మౌంట్ వేసేసిన ట్రైపాడ్కి. ఓకే,
వీడియో శాంపిల్స్ చూడొచ్చు మీరు కెమెరాతో తీసిన షార్ట్స్ అనమాట. సో ఈ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఐకార్డ్లో కూడా ఇస్తాను, వెళ్ళి చూడండి. ఓకేనా, వీడియో కంప్లీట్ చూడండి. సో ఇదైతే నేను యాక్షన్ కెమెరా షూట్ చేశాను అకాసో బ్రేవ్ 7తో.